నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాచర్ల మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారం స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి మాచర్ల మున్సిపాలిటీలో పర్యటించారు. శానిటేషన్ సిబ్బందితో ముచ్చటించిన చంద్రబాబు చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. ఏంటమ్మా ఈ ఊరన్న మీది? ఏంటమ్మా నీ పేరేంటి? నీ పేరమ్మా? మీ ఊరైతే ఏంటి ఇవన్నీ? మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్. మేము గేదెలు గొర్రెలు అన్నీ ఉంటాయి. ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ వేసేసుకున్నాం. ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంతకుముందు మాకు కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గర అయ్యేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇక్కడ ఈ చెత్త ఇదంతా వేరే చోట మార్చుకోవాలనుకుంటున్నాను సార్. ఇదంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, శాశ్వతంగా చేస్తారా? నేను వచ్చే దానికి ఊరికే మొక్కుబడిగా చేస్తారా? ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే, ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులను పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంటి దగ్గర కాకుండా ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకుపోవడం, మీరు పోయి చూసుకొని రావడం, అక్కడి నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం, కొన్ని మేత మనమే చేయొచ్చు, అలాంటివి వచ్చేసాయి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, అవి కూడా బాగుంటాయి. అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా? నమ్మకమేనా? రండి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు. అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే ఎవరిని బలవంతం పెట్టారా? మీ వాడేనా? ఇప్పుడు మీకు అందరికి ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి? ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉందా? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నాం. ఐడియా ఉందా మీకు? ఎట్లా మీరందరూ కలిసి ఎట్లా ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తులో? శుభ్రంగా ఉంచుకుంటాం సార్.